పాండురాజు కన్నా ధృతరాష్ట్రుడు పెద్దవాడు. ఆ తరంలో ధృతరాష్ట్రుడికి అవకాశం లేదు, కానీ ఈ తరంలో ధృతరాష్ట్రుడి కుమారుడైన నాకే అధికారం అని దుర్యోధనుడు భావించాడు. ఆ భావించిన దుర్యోధనుడి భావానికి ప్రోద్బలకంగా చుట్టూ కొంతమంది చేరారు. అలా చేరిన వారిలో కర్ణుడు ఒకడు. సరే, శకుని, దుశ్శాసనుడు. సరే, ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడు పాండవులదే ఈ రాజ్యమైనా అర్ధరాజ్యాన్ని కౌరవులకు ఇస్తే ఆ అర్ధరాజ్యంతో వాళ్ళు సంతృప్తి పడతారు. కాబట్టి ఇక కౌరవుల మధ్య పాండవుల మధ్య వైషమ్యం తొలగిపోతుంది, వాళ్ళంతా బాగుంటారు అని ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాడు పాపం. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు తన కుటిలమైన పన్నాగాన్ని ప్రయోగించి అన్ని వసతులు ఉన్న హస్తినాపురాన్ని కౌరవులకు కట్టబెట్టి ఏమీ లేని ఖాండవ ప్రస్థాన్ని, బీడు నేల అయిన ఖాండవ ప్రస్థాన్ని పాండవులకు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. ఈ విభాగం చేశాడు. పాండవులను లెక్క ఇంట పెట్టి తగలబెట్టడం, విషాహారాలు తినిపించడం, మరి లతలతో కట్టివేయడం లాంటి కూడని పనులు కౌరవులు చేస్తున్నారని అందరితో పాటు భీష్ముడు కూడా గమనించాడు. ఆ లెక్క ఇంట పెట్టి కాల్చినప్పుడు విదురుడి సహకారంతో వాళ్ళు ఏకచక్రపురానికి చేరడం, క్షేమంగా అక్కడ బకాసుర సంహారం చేయడం, ద్రౌపదిపురంలో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళడం, స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని వివాహం చేసుకోవడం, అప్పుడు పాండవులు జీవించే ఉన్నారని లోకానికి తెలియడం జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులని వెనక్కి పిలవక తప్పలేదు.